ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని భాస్కర నందీశ్వర ఆలయంలో సోమవారం దేవాలయ భూముల కౌలు వేలంపాటలు నిర్వహించగా ఆదాయం పెరిగినట్లు ఆలయ ఈవో సాయి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో సాయి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ దేవాదాయ ఇన్స్పెక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో రుద్రవరంలోని ఆంజనేయ స్వామి, దోర్వి నరసింహస్వామి, భాస్కర నందీశ్వర ఆలయాలకు సంబంధించిన 36 ఎకరాల 79 సెంట్ల భూములకు వేలంపాట నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో గత ఏడాది 3,11,000 రూపాయలకు వేలంపాటదారులు వేలంలో భూములు దక్కించుకోగా ఈ ఏడాది 5,23,000 రూపాయలకు వేలంపాటదారులు కౌలు భూములను దక్కించుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 2,12,000 రూపాయల ఆదాయం ఆలయానికి చేకూరిందని ఈవో సాయి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎల్వి రంగనాయకులు, పోలా గురుమూర్తి, ఏరువ కృష్ణమూర్తి, పోలీస్ కానిస్టేబుళ్లు నాగమతిలేటి, ఓబులేసు మరియు దేవాదాయ సిబ్బంది, వేలంపాటదారులు తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం గ్రామంలో శ్రీ భాస్కర స్వామి టెంపుల్స్లో 3 టెంపుల్స్ కలిపి లాస్ట్ టైం 3,11,000 వచ్చింది. ఈసారి 5,22,000 ఆదాయం, మొత్తం 2 లక్షల చిల్లర ఆదాయం వచ్చింది. కాబట్టి మిషన్ వచ్చా బాబాయ్ పాట 12,000 బాబాయ్ పాట 12,000 బాబాయ్ పాట 12,000 బాబాయ్ పాట 12,000 నాగేంద్ర పాట 13,000 నాగేంద్ర పాట 13,000 నాగేంద్ర పాట 13,000 బాబాయ్ పాట 14,000 బాబాయ్ పాట 14,000 బాబాయ్ పాట 14,000